చాలా మందికి తెలియని ఒక సంఘటన. ఒక రైలు గూడ్స్ బండి లాహోర్ నుంచి ఢిల్లీకి వచ్చింది. ఆ గూడ్స్ బండికి ఒక 35 బోగీలు ఉన్నాయి మొత్తం గూడ్స్. ఆ 35 బోగీల నిండా హిందువుల తలకాయలు ఉన్నాయి. మొత్తం రైలు బండి ఢిల్లీకి వచ్చింది. ఇట్లా మనకు స్వాతంత్రం వచ్చింది. అంతటి రక్తపాతం మధ్య ఆ వచ్చిన స్వాతంత్రం కూడా ఇటు ఒక పాకిస్తాన్, మరి అటొక పాకిస్తాన్, కాశ్మీర్లో సగం భాగం, ఇట్లా దేశాన్ని విచ్ఛిన్నం చేసి స్వాతంత్రం ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ వాళ్లే పరిపాలించడం మొదలుపెట్టారు. 1948లో స్వాతంత్రం రావడానికి ముందు క్రౌన్ పరిపాలిస్తే అప్పుడు ఎడ్వినా గారి పరిపాలనలోనే మనకి స్వాతంత్రం రావడం. ఈ దశలో కొన్ని సంఘటనలు జరిగినాయి. మాకినేని బసవపురయ్య గారు మాస్కో వెళ్ళి తెలంగాణని మేము ఆక్రమించుకుంటున్నాము, మాకు సైన్యాన్ని పంపించండి అని స్టాలిన్ అడిగాడు. అడిగితే స్టాలిన్ అన్నాడు, సైన్యాన్ని ఎక్కడికి పంపించాలి, ఆకాశానికి పంపించాలంటే విమానాలు కూల్చేస్తారు కదా, నువ్వు సముద్రం నుంచి పంపిస్తాం కావాలంటే పడవల్లో, నీకు సముద్రం ఎంత దూరంలో ఉంది అని అడిగాడు. అంటే మాకు దగ్గర సముద్రం మచిలీపట్నంలో ఉంది, మరి తెలంగాణలో మీ బలం ఎంత అని అడిగాడు. మాకు చాలా బాగా బలం ఉంది, ముఖ్యంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ ప్రాంతాలలో బాగా బలం ఉంది బాబు అని. అంటే ఆయన రిపోర్ట్ తెప్పించుకున్నాడు. స్టాలిన్ తెప్పించుకొని ఇది దుందుడుకు చర్య అవుతుంది, ఇది 1-2 జిల్లాలలో బలం ఉన్నంత మాత్రాన మీరు విప్లవం తీసుకొని రాలేరు, మిమ్మల్ని చంపేసేస్తారు, కాబట్టి నేను సైన్యాన్ని పంపించను అన్నారు. మీకు తెలుసు రజాకార ఉద్యమం, కాసిం దగ్గర చేసినటువంటి దుర్మార్గాలు అవన్నీ మీకు తెలుసు. అదే పరిస్థితుల్లో సీమాంతంలో లేలే రష్యా, రారా రష్యా, విమాన బాహువులు విసురుతూ రష్యా, మర పెరంగులు తెచ్చి మందించి రష్యా, అనంత ప్రపంచం అంతగా నీవై నీ వెలుగు నీడని సాధించు రష్యా. ఈ పాట ఎందుకు వచ్చిందంటే ఇదిగో ఇందాక నేను చెప్పాను సంఘటన, దాని ఆ నేపథ్యంలో వచ్చింది. ఇట్లా రష్యాను ఇండియాకు ఆహ్వానించి, ఇండియాను అంటే 48లో మనకు స్వాతంత్రం వచ్చినట్టే బ్రిటిష్ వారి దగ్గర నుంచి వచ్చినటువంటి స్వాతంత్రాన్ని తిరిగి వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి, రష్యా స్వాధీనం చేసుకోవాలి అన్నటువంటి దాన్ని మన ఈ దేశంలో ఉన్నటువంటి కవులు బహిరంగంగా నిర్లజ్జగా వ్యక్తీకరించారు. బహుశా ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికి తెలియని ఒక సంఘటన చెప్తాను. ఇందాక మాట్లాడిన దాశరథి గారి భక్తులు కూడా ఉన్నారు కదా, మరి వెళ్ళిపోయారా? ఉన్నారు. చెప్తాను ఒక సంఘటన, చెప్పాలి, మీరందరూ కూడా వినాలి. దాశరథి గారితో నాకు చాలా సన్నిహితమైన సంబంధం ఉంది. ఇద్దరు దాశరథితో కూడా ఉంది, అంటే రఘాచార్య గారితో కూడా సన్నిహితమైన సంబంధం ఉంది. సరే, ఈ దాశరథి గారితో అయినా మాతృశ్రీ అపార్ట్మెంట్స్ అని ఉన్నాయి. అంటే దాశరథి గురించి నేను 1 గంట 2 గంటలు మాట్లాడవచ్చు, కానీ ఇది ఆ టాపిక్ అయిపోయింది. నాకు ఈయన ఆంజనేయరాజు 10 నిమిషాల్లో ముగించమంటున్నాడు. అయితే ఈ మాతృశ్రీ అపార్ట్మెంట్స్ అని మనకి హైదరాబాద్లో ఉంది. అక్కడ నా గుర్తున్నతో 303 అనుకుంటాను వాళ్ళ ఇంటి నెంబర్. దాశరథి గారు, మీరు సినిమా పాటలు అవి రాస్తున్నారు కదా, మరి అందులో కమ్యూనిస్ట్ ఎంతమంది ఉన్నారు అని అడిగాను. మంచి ఎమోషనల్ ఆయన, కుదరదటి శివప్రసాద్ గారు, కమ్యూనిస్టులు అంటే ఎవరు ఉండరు, ఆపర్చునిస్టులే ఉంటారు. నేను వరంగల్లో పనిచేస్తున్నాను. అంటే యూనివర్సిటీ, ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ పుట్టలే, కాకతీయ యూనివర్సిటీ పుట్టక ముందు నాటి ముచ్చట చెబుతున్నాను. అప్పుడు మాకు
కొలీగ్స్ ఎవరు, హరీష్ శివకుమారు, తర్వాత పేరవార జగన్నాథం గారు, వేటూరి ఆనందమూర్తి, మేము ఒక బ్యాచ్, వరంగల్ నక్కలగొట్ట బ్యాచ్. దాశరథిని చీఫ్ గెస్ట్గా పిలిచాం. పేరవార జగన్నాథం గారే సజెస్ట్ చేశారు దాశరథిని పిలుద్దామని. పిలిస్తే సరే వచ్చాడు. మాకు వే నరసింహారెడ్డి పాపం అప్పటికి ఆయన ఆరోగ్యం బాగా శిథిలమైపోయింది. అయినా కూడా ఆయన వచ్చి కూర్చున్నాడు. మాదిరాజు రంగారావు మొన్ననే పోయాడు, ఆయన అక్కడ ఉండేవాడు పీజీ సెంటర్లో. అయితే దాశరథిని వేదిక మీదకి పిలిచిన తర్వాత సభలో అల్లరి మొదలుపెట్టారు. అల్లరి మొదలు పెడితే ఈ అల్లరి చేయిస్తున్నది ఎవరు అని కొంచెం ఎంకరేజ్ చేశాడు. అనంతరాన్ని ప్రిన్సిపల్ ఉండేవాడు. ఇది ఇప్పుడు నేను చెప్తాను 1970 నాటి మాట, 1970. అంటే ఈ వరవరావు గ్రూప్ అల్లరి చేయిస్తున్నారండి దాశరథికి వ్యతిరేకంగా. అంటే శివప్రసాద్ గారు సభకి వెళ్ళిపోవాలా అన్నాడు. భయం లేదు, కూర్చోండి, ఏం పర్వాలేదు, ఉన్నారండి మన మిత్రులంతా ఉన్నారు, ఏం భయం లేదు. సరిగ్గా అంత 1-2 సంవత్సరాలకు ముందు శ్రీశ్రీ జ్యోతి మాస పత్రికలో దాశరథిని అవమానిస్తూ గేయాలు రాశారు. అవి ఇప్పుడు సభాముఖంగా చెప్పకూడదు. ఏమిటో కొట్టికవి ఏంటో మొదలుపెట్టి అప్పుడు ఒక మాట అన్నాడు దాశరథి, నేను గౌతమ బుద్ధుడిని కాదు, మీరు నన్ను అవమానిస్తుంటే నేను మీ వెంట కలిసి నడవడానికి నేను జాతీయ సాహిత్య పరిషత్ చేరుతున్నాను అని మన జాతీయ సాహిత్య పరిషత్ సభకు వచ్చాడు. ఈ నేపథ్యం చాలా మందికి తెలియదు కాబట్టి ఇప్పుడు సభాముఖంగా చెప్తాను. జాతీయ సాహిత్య పరిషత్ అవతరణకు ముందు జరిగినటువంటిది ఏమిటంటే, మనం ఎవరెవరినైతే మహాకవులుగా భావిస్తున్నామో వాళ్ళందరూ కూడా బ్రిటిష్ బానిసలుగా బతికారు. ఓయ్ జార్జి రాజేంద్ర వైభవ నిర్జితేంద్ర, వైభవంలో నిర్జిత అంటే జయించినటువంటి ఇంద్రుని కంటే నువ్వు చాలా గొప్పవాడివి. ఇది పంచరత్నాలు. ఈ పంచరత్నాలు రాసి తిరుపతి వెంకట కవులు పంచమజాతి చక్రవర్తికి పంపించారు. ఓ ఈ రాజేంద్ర వైభవ నిర్జితేంద్ర, ఇంట్లో మంగళహారతులు, మంగళవనరే శుభమంగళవనరే, పంచఖండముల నేలే పంచమజాతి ప్రభువుకు మంగళవనరే, ప్రతి ఇంట్లో పాడినటువంటి పాటలు ఈ మంగళహారతులు పాడుతూ ఉండేవాళ్ళు. ఎందుకని అంటే అతను రాజులో బట్టి మన రాజభక్తి ప్రదర్శించుకోవాలి. ఇంతకు మించి మరొక దేశభక్తి అన్నటువంటి భావన కవులలో లుప్తమైపోయింది. ఇటువంటి సంక్లిష్టమైన పరిస్థితుల లోపల రచయితలు, ముఖ్యంగా దేశం మీద అభిమానం కలిగినటువంటి వాళ్ళు, ఏం చేయాలో తెలియనటువంటి దశలో ఉన్నప్పుడు ముందు రచయితల సమితి పుట్టింది. తర్వాత ఈ రచయితల సమితి జాతీయ సాహిత్య పరిషత్తుగా రూపుదిద్దుకుంది. ఆనాడు జాతీయ సాహిత్య పరిషత్ పుట్టిన కొద్ది రోజులకి ఎమర్జెన్సీ వచ్చింది. ఈ జాతీయ సాహిత్య పరిషత్ కవులందరినీ కూడా అరెస్ట్ చేశారు. ప్రచారకులను అరెస్ట్ చేశారు. విజయసాయి గారు వారి దగ్గర చరిత్ర అంతా ఉంది. ప్రచారకులందరినీ అరెస్ట్ చేశారు. బ్యాన్ పెట్టారు. ఏమండి, ఏమిటయ్యా వీళ్ళు చేసిన పాపం అంటే భారత మాతకు జై అంటాం. సెక్రటరీ దగ్గర నేను రోడ్డు మీద పోతుంటే నటరాజన్ అని ఒక సిఐడి వచ్చి నన్ను పట్టుకున్నాడు. తీసుకెళ్ళి ముషీరాబాద్ సెంట్రల్ జైల్లో పడేశాడు. ఇప్పుడు అది గాంధీ హాస్పిటల్ కింద పెట్టారు. సెంట్రల్ జైలు చర్లపల్లి ఏంటంటుంది. మొన్న తీసుకెళ్ళి మేజిస్ట్రేట్ ముందు నిలబెట్టి, ఈయన దేశభక్తుడు కాబట్టి అరెస్ట్ చేశాము, శిక్ష విధించండి అంటే, జడ్జి నువ్వు దేశభక్తుడివేనా అన్నాడు. చాలా పెద్ద మాట అన్న. స్వతంత్ర వీర సావర్కర్ లాంటి వాళ్ళు దేశభక్తులు అనాలి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి మహాపురుషులు దేశభక్తులు అనాలి. నేను మామూలు ఒక కవిని,
నమ్మకండి సార్ ఇతని మాటలు. ఇతను భారత మాతకు జై అన్నాడు. జరుగుతుంది అన్నావా నువ్వు? భారత మాతకు జై అన్నావా అన్నాడు. శిక్ష వేయండి. ఇది మన దేశ పరిస్థితి. ఇప్పుడు ఆలోచించండి. జాతీయ సాహిత్య పరిషత్తు హైదరాబాద్లో 200 సంస్థలు ఉన్నాయి, నాకు తెలిసిన సంస్థలు. ఆ 200 సంస్థలతో ఒక తోక సంస్థలాగా 201వ సంస్థగా పుట్టలేనిది. మనం స్థూల దృష్టికి చూసినట్లయితే ఇండియన్ నేషనలిజం అన్నటువంటిది స్థూల దృష్టి. జాతీయ సాహిత్య పరిషత్ ఎందుకు పుట్టింది అంటే ఇండియన్ నేషనలిజం. కానీ సూక్ష్మ దృష్టికి చూసినట్లయితే వసుధైవ కుటుంబకం, ఇది అందరి అంతరార్థం. విశ్వశ్రేయ కావ్యం, వసుధైవ కుటుంబకం. మోడీ గారు ఎక్కడికైనా ఇదే మాట చెప్తున్నాడు. ఏ ఊరికి వెళ్ళినా ఎందుకయ్యా మీరు భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అంటే, మీ భారతదేశం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటిది కేవలం భారతదేశం కోసం కాదు, వసుధైవ కుటుంబకం అన్నటువంటి మా ప్రాచీన సనాతన పురాతన భావాన్ని వ్యాప్తి చేయడం కోసం అని చెప్తూ ఉన్నాడు. ఇవి మా జీవన మూల్యాలు, ఇవి మా జీవన మూలాలు. వసుధైవ కుటుంబకం, విశ్వశ్రేయ కావ్యం. కావ్యం వేస్తే అర్థతే వ్యవహార విదేశీ రక్షతే కాంతా సమితే ఉపదేశించి సరే, ఇదంతా మనకి తెలిసినవే, రొటీన్. కాబట్టి జాతీయ సాహిత్య పరిషత్ పుట్టింది కేవలం మన తెలుగు ప్రాంతానికి, లేకపోతే తమిళం, లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి వివిధ భారతీయ భాషలకు మాత్రమే పరిమితమైనటువంటి దృష్టి కాదు. మొత్తం మానవులు ఎక్కడుంటే ఒకే కుటుంబం అన్న భావంతో మనం ఆలోచించాం. ఈ ఆలోచన కూడా మనకు కొత్తదేం కాదు, మనకు ఋషులు ప్రసాదించినటువంటి ఆలోచన. ఈ ఆలోచనను కవులుగా మార్చుకున్నాం. కవులుగా ఇవాళ మనం కావ్యాలలో చెప్పుకుంటున్నాం. దాసరి సమాలోచన ఇక్కడ పెట్టడం అనేది చాలా మంచి పని చేశారు. ఆయన సత్యజయంతి. దాసరి మాటలే ఈ సందర్భంలో ఒకటి నేను చెప్తాను. వాల్మీకియ లేకున్నను రాముడు ఎక్కడ? దాసరి చెప్పిన మాట ఇది. వాల్మీకియ లేకున్నాను రాముడు ఎక్కడ? వ్యాసుడు లేకున్న ఘనశ్యాముడు ఎక్కడ? అలసాని పెద్దనయ్యే లేకుండినచో కృష్ణదేవరాయ సార్వభౌముడు ఎక్కడ? మేమురా కౌలం గొప్పవాళ్ళం, రాముడు ఇట్లా ఉంటాడు అని మేము చెప్తే ఓహో రాముడు ఇట్లా ఉన్నాడు కాబట్టి మీరు అనుకుంటున్నారు. కాబట్టి వాల్మీకి గొప్పవాడా, రాముడు గొప్పవాడా అంటే రాముడిని తీర్చిదిద్దిన వాల్మీకి గొప్పవాడు. ఆ వాల్మీకి సంతతి వాళ్ళం మేము. వచ్చాము వ్యాస సంతతి వాళ్ళం మేము. ఎవరు మీ తండ్రి, ఎవరు మీ తాత, ఏది మీ పరవర అంటే మేము వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు అని చెప్పుకుంటున్నాం. భాసుడు, భౌభూతి అని చెప్పుకుంటున్నాం. ఇది మన సుదీర్ఘమైనటువంటి పరంపర. వే నరసింహారెడ్డి అన్నాడు, అతను చిన్నతనంలోనే పోయాడు పాపం, మంచి కవి, షెల్లీలాగా కవిత్వం రాస్తూ ఉండేవాడు. చిన్నవాడు, ఈ హార్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోయాడు. అతను అన్నాడు, గతం కాదు నాస్తి, అది అనుభవాల ఆస్తి. ఇది నరసింహారెడ్డి కొటేషన్. ప్రాచీనమైనంతా కూడా తగలబెట్టండి అన్నటువంటి ఉద్యమం వ్యాపించిన రోజుల్లో జాతీయ సాహిత్య పరిషత్ ధైర్యంగా మళ్ళీ ఒక వ్యాసుని, ఒక భాసుని, ఒక కాళిదాసుని, ఒక భౌభూతిని, ఒక నన్నయ్యను, తిక్కర్ను గౌరవించేటటువంటి సమాజం, ఒక వేదిక నిర్మించడంలో సాహిత్య పరిషత్ సఫలీకృతమైంది. ఈ పని అంత తేలిగ్గా జరగలేదు, ఒక సంఘర్షణ మధ్య జరిగింది. విజయవాడలో జాతీయ సాహిత్య పరిషత్తు సమావేశాలు జరుగుతున్నప్పుడు వాటి మీద దాడి జరిగేది. పాండిచేరిలో సంస్కృత భాష శిబిరం పెడుతుంటే దాన్ని డిఎంకే వాళ్ళు తగలబెట్టారు. భారత వాళ్ళ ఫోటోలు తీసి అవతల పారేశారు. ఆర్ఎస్ఎస్ శాఖ నడుస్తుంటే ముఖ్య శిక్షకులు తలబాగా కొట్టారు. ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ కూడా సంఘటనలు జరిగినాయి. ఇక్కడ నల్గొండ జిల్లాలో ప్రాంత ప్రచారం సోమయ్య గారు తలబాగా కొట్టారు. తలబాగా కింద పడిపోయాడు. కింద పడి చచ్చిపోయాడు అనుకోని వెళ్ళిపోయాడు. జాతీయ సాహిత్య పరిషత్తు ఒక సంఘర్షణ నుంచి వచ్చింది, త్యాగాల మధ్య నుంచి వచ్చింది. కేవలం కూర్చొని సరదాగా రాసుకున్న కవిత్వంతో ఆవిర్భవించిన సంస్థ కాదు ఇది.
గుండెలనే కాదు బండల్లో కూడా చీల్చుకుంటూ వచ్చే ఒక జలపాతంలాగా వచ్చింది జాతీయ సాహిత్య పరిషత్. దీని వెనక బోర్డు సంఘర్షణ ఉన్నది, ఎంతో త్యాగం ఉన్నది. మిత్రులారా, జాతీయ సాహిత్య పరిషత్ యొక్క ఇచ్చిన సమయం అయిపోయింది. జాతీయ సాహిత్య పరిషత్ యొక్క సభ్యుడిగా మనల్ని మనం గౌరవించుకోవడం అన్నటువంటిది మన జీవితంలో చాలా సమున్నతమైనటువంటి స్థానం, గుర్తుపెట్టుకోండి. మీరెవరు అంటే మేము జాతీయ సాహిత్య పరిషత్ సభ్యులు అని చెప్పుకుంటే అది చాలా పెద్ద గౌరవంతంగా సమాజంలో మనం భావించాలి. 1917లో రష్యాలో విప్లవం వస్తే అసలు మొత్తం మానవ చరిత్ర ఆ రోజే పుట్టింది అన్నారు. ఇంతకు ముందు అసలు మానవ చరిత్ర లేదు, అంతకు ముందు అంతా కూడా బూర్జువా చరిత్ర అన్నారు. కానీ ఏం జరిగింది యాక్చువల్గా 1925లో మొదటిసారి ఇక్కడికి 1925 మొదటిసారి లండన్ నుంచి మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ వచ్చింది. సరిగ్గా 1925లోనే నాగపూర్లో సంఘ స్థాపన జరిగింది. 100 ఏళ్ళు జరిగింది. ఈ 100 ఏళ్ల చరిత్ర ఒకసారి చూడండి. ఈ 100 ఏళ్ల చరిత్రలో ఏం జరిగింది? ఒక్క భారతదేశానికే కాదు, మొత్తం ప్రపంచానికి కూడా భారతీయమైనటువంటి జీవన మూల్యాలు విస్తరింపజేసింది సంఘం. కానీ 100 ఏళ్లలోనే ఒక్క భారతదేశంలోనే కాదు, మొత్తం ప్రపంచంలోనూ కమ్యూనిజం తుడిచిపెట్టుకుని పోయింది. ఎక్కడా లేదు. కమ్యూనిజం యొక్క నిజస్వరూపం చూడాలంటే ఒకసారి శ్మశానంగా శవాల దిబ్బగా ఉన్నటువంటి ఉక్రెయిన్ వెళ్ళి చూడండి. దట్ ఈస్ ది రియల్ ఫేస్ ఆఫ్ కమ్యూనిజం టుడే. ఎందుకు దాచిపెట్టుకుంటారండి? అబద్ధాలు చెప్పి చరిత్రను దాచిపెడతారా? దాచిపెడితే చరిత్ర రాదు. ఆంజనేయరాజు, ఇంకోసారి మళ్ళీ నేను డీటెయిల్డ్గా మాట్లాడతాను. నమస్కారం.